రామ్ పోతినేని ఊరమాస్ క్యారెక్టర్‌తో మెప్పించిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో రామ్ ఊరమాస్ హీరోగా సెన్సేషనల్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాకి వచ్చిన క్రేజ్‌తో డైరెక్టర్ పూరి జగన్నాథ్ సీక్వెల్ తీయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు 'ఇస్మార్ట్ శంకర్‌కి' సీక్వెల్‌గా డబుల్ 'ఇస్మార్ట్' చేయబోతున్నాడు. ఈ చిత్రం 2023 జూలై 10వ తేదీన పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. జూలై 12వ తేదీన రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక రామ్ డబుల్ ఇస్మార్ట్ వరంగల్‌లోకి పూర్తిగా లీనమైపోయాడు. అయితే తాజాగా డబుల్ ఇస్మార్ట్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ 85 సెకండ్ల పాటు ఉంది. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రామ్ పోతినేని బర్త్‌డే సందర్భంగా ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. 2019లో వచ్చిన బాక్సాఫీస్‌ని షేక్ చేసిన మాస్ యాక్షన్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్‌కి' సీక్వెల్‌గా 4 ఏళ్ల తర్వాత ఈ చిత్రం వస్తోంది. దీంతో డబుల్ ఇస్మార్ట్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉన్నాయి. ఈ మూవీ ఆలస్యంతో వస్తోంది. అయితే ఎట్టకేలకి ఈ చిత్రం నుంచి టీజర్ వచ్చేసింది. 2019లో 'ఇస్మార్ట్ శంకర్'లోని డైలాగులు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో పూరి కనెక్ట్ ప్రొడక్షన్ హౌస్ నేడు ఈ సినిమా నుంచి వీడియో పోస్ట్ చేసింది. ఇక ఇందుకు ముందెప్పుడూ లేని విధంగా ప్రతి చోట మాస్ హిస్టరీని ఈ పూరి కనెక్ట్ సినిమా క్రియేట్ చేసింది. డబుల్ ఇస్మార్ట్ టీజర్ అంతకు మించి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. హీరో రామ్ పోతినేని బర్త్‌డే సందర్భంగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చెప్పినట్లుగానే డబుల్ ఇస్మార్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు. రామ్ కి బర్త్‌డే విషెస్ చెప్తూ బుధవారం ఉదయం విడుదల చేశారు. రామ్ మార్క్ డైలాగుతో టీజర్ స్టార్ట్ అయ్యింది. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ ఆలియాస్ డబుల్ ఇస్మార్ట్ అంటూ రామ్ ని ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్. నాకు తెలియకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గుడ్డులో కాలుద్ది అంటూ రామ్ తెలంగాణ ఆస్తిలో తనదైన డైలాగుతో అలరించాడు. ఊరా మాస్ రోల్లో అదరగొట్టాడు. సంజయ్ దత్ విలనిజం హైలైట్ గా నిలిచింది. కావ్య తాపర్ గ్లామర్ డోస్ బాగానే ఉంది. టీజర్ లో శివుడి సాంగ్ ఆదిరిపోయింది. ఇక ఈ పాటలో కొన్ని వేల మంది కనిపించినట్లుగా ఉన్నారు. ఇక నుదిటిన విభూతితో రామ్ డివోషనల్ గా కనిపించారు. ఈ సినిమా క్లైమాక్స్ కూడా శివుని రిఫరెన్స్ తో ఉండబోతున్నట్లుగా అర్థమవుతోంది. మొత్తానికి డబుల్ ఇస్మార్ట్ టీజర్ ఫ్యాన్స్ కి ఫుల్ మిస్ అని చెప్పాలి. ఈసారి కూడా రామ్ డబుల్ ఇస్మార్ట్ అంటూ హిట్ కొట్టబోతున్నాడని టీజర్ చూస్తేనే ఈజీగా తెలిసిపోతోంది. అయితే ఈ సినిమాను 2024 మార్చిలో రిలీజ్ చేయాలని ముందుగా పూరి జగన్నాథ్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. నేడు రిలీజ్ చేసిన టీజర్ తోనైనా డేట్ అనౌన్స్ చేస్తారని అంతా భావించారు. కానీ మేకర్స్ నేడు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.